హెచ్ఐవికి కేర్ ఆఫ్ అడ్రస్గా మహారాష్ట్ర నిలిస్తే హెచ్ఐవి రోగుల సంఖ్యలో నెంబర్ 2గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దేశంలో అత్యధిక హెచ్ఐవి రోగుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా మహారాష్ట్రలో మొత్తం 2,39,797 మంది హెచ్ఐవి రోగులున్నారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16.88 లక్షల మంది హెచ్ఐవి రోగులు ఈ పథకం కింద చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో హెచ్ఐవి రోగుల సంఖ్య 1,03,933గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో 2019-2020లో నమోదైన హెచ్ఐవి రోగుల సంఖ్య 1,92,693 కాగా 2023-2024 నాటికి ఆ సంఖ్య 2,22,338కి పెరిగింది. అంటే రోగుల సంఖ్య 15.38% పెరిగింది. వీరిలో 90% మంది 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు వారే. దాదాపు 90% మందికి సురక్షితం కాని లైంగిక సంబంధాల కారణంగానే హెచ్ఐవి సోకుతున్నట్లు తాజా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు, తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖ, ఉమ్మడి జిల్లాల్లో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తేలింది. హెచ్ఐవి బాధితులకు ఆర్థిక సాయం కోసం ఏఆర్టీ పింఛన్ నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తోంది. చాలామంది ప్రజలు హెచ్ఐవి ఎయిడ్స్ ఒకటే అనుకుంటారు. అది నిజం కాదు. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్. ఈ సూక్ష్మక్రిమి మానవ శరీరంలో ప్రవేశించి శరీరంలోనే వృద్ధి చెంది రోగనిరోధక శక్తిని క్రమేణా నాశనం చేస్తుంది. ఈ కారణంగా ప్రజల ఆరోగ్యం క్రమంగా క్షీణించి అనేక వ్యాధుల బారిన పడతారు. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి మానవ శరీరంలో వృద్ధి చెందాక రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఏర్పడే అనారోగ్య పరిస్థితి ఇది. హెచ్ఐవి ఉన్న అందరూ ఎయిడ్స్ రోగులు కాదు. హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ దశలోకి మారడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. హెచ్ఐవి సోకినప్పటికీ బలవర్ధకమైన ఆహారం, క్రమం తప్పని చికిత్స, వ్యాయామాలతో చాలా ఏళ్ల పాటు సాధారణ ప్రజల్లాగే ఆరోగ్యంగా జీవించవచ్చంటున్నారు వైద్యులు.